హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున మన యూట్యూబ్ ఛానల్ తరపున అయితే ప్రతి ఒక్క రైతుకి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, చాలామంది రైతులు అయితే ఇంకా ఎదురు చూస్తున్నారనమాట. సో మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు బంధు స్కీముకి సంబంధించి ఒక విడత అమౌంట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికీ కూడా చాలామంది రైతులకైతే అకౌంట్లో అమౌంట్ పడలేదని అయితే బాధపడుతున్నారు. సో దానికి సంబంధించి మనకు లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట గవర్నమెంట్ నుంచి అయితే. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాం. ఇకపోతే అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా కదా, పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి, రైతు భరోసా, రైతు బంధు స్కీమ్కి సంబంధించి. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగే లేవగానే రైతు బంధు స్కీమ్కి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఒక్కసారి అయితే మీ స్క్రీన్ మీద అయితే గమనించండి, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా. సో ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు రైతు బంధు సాయం అనేది రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట రీసెంట్గా అయితే. సో అది కూడా మనకు డిసెంబర్ 9th అయితే రైతు బంధు స్కీమ్కి సంబంధించి తెలంగాణ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో రైతులకు సాయంగా అయితే ఒక విడత అమౌంట్ అనేది, ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది రైతులకు అకౌంట్లో అమౌంట్ పడలేదని అయితే బాధపడుతున్నారు. ఇకపోతే ఎప్పట్లో పడతాయి అన్న దానిపైన అయితే మనకు గవర్నమెంట్ అనేది స్పందించడం అయితే జరిగిందనమాట. ఈ సంక్రాంతి కంప్లీట్ అయ్యేలోపు ప్రతి ఒక్క రైతు ఖాతాలకి అమౌంట్ అనేది జమ చేస్తాం అని అయితే. సో కొత్త ప్రభుత్వం మారడం వల్ల కొన్ని కారణాల వల్ల అయితే డిలే అవుతుంది అన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి.